ఇది కాశ్మీర్. కాశ్మీర్ మరియు లడక్ ప్రాంతం మొత్తం భారతదేశ ఆధీనంలోనే ఉందని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవం కొంత క్లిష్టంగా ఉంటుంది. నిజానికి జమ్మూ కాశ్మీర్ లోయ మరియు లడక్తో కలిపి సుమారు 55% కాశ్మీర్ మాత్రమే భారతదేశ ఆధీనంలో ఉంది. అయితే గిల్గిట్ బాల్టిస్తాన్, కాశ్మీర్ పశ్చిమ ప్రాంతాలు మరియు అక్సాయ్ చిన్తో సహా మొత్తం ప్రాంతం తనదేనని భారత్ వాదిస్తోంది. పాకిస్తాన్ సుమారు 30% ప్రాంతాన్ని నియంత్రిస్తోంది. ఇందులో ఆజాద్ కాశ్మీర్ మరియు గిల్గిట్ బాల్టిస్తాన్ అని పిలిచే ప్రాంతాలున్నాయి. కానీ తన అధికారిక మ్యాప్లలో చూపినట్లుగా జమ్మూ కాశ్మీర్ మొత్తం తనదేనని పాకిస్తాన్ కూడా క్లెయిమ్ చేస్తోంది. మిగిలిన 15% ప్రాంతం చైనా ఆధీనంలో ఉంది. ఇందులో అక్సాయ్ చిన్ మరియు ట్రాన్స్ కారకోరం ట్రాక్ ఉన్నాయి. అదనంగా పాకిస్తాన్ షాక్స్గామ్ లోయను చైనాకు అప్పగించింది. మరి ఈ బూడిద రంగులో ఉన్న ప్రాంతం ఏమిటి? ఇది సియాచిన్ గ్లేసియర్, మంచునది. ధృవ ప్రాంతాల వెలుపల ఉన్న రెండో అతి పొడవైన మంచునది. ఇది వివాదాస్పద కాశ్మీర్ ప్రాంతంలోని హిమాలయాలలోని కారకోరం శ్రేణిలో ఉంది. ఈ మంచునది సుమారు 76 కిలోమీటర్ల పొడవుంటుంది. ఇది భారత్ చైనా సరిహద్దు సమీపంలోని ఇందిరా కోల్ వద్ద ప్రారంభమై దిగువన ముగుస్తుంది. దీని ఎత్తు సముద్రమట్టానికి సుమారు 5753 మీటర్ల నుండి 3620 మీటర్ల వరకు తగ్గుతూ వస్తుంది.